నాని గారు కూడా గతంలో ఇక్కడ మంత్రిగా చేశాడు, చాలా సార్లు ఆయన గెలిచాడు, ఎమ్మెల్యేగా కూడా. ఆయన రోడ్డు ఆయన వేసుకోలేకపోయాడు. అది మేమనే కోరుకునేది వేసుకుంటే బాగుండేది రోడ్డు. అది మంత్రిగా కూడా చేసిన వ్యక్తి ఆ మాత్రం చేయలేడు. చెయ్యాలి మరి ఏం చేయలేకపోయాడు. రోడ్లు ఎవరు చేయలేదండి, ఏ రోడ్డు చేయలే. వాళ్ళే కాదు, ఈ మినిస్టర్ కాదు, ఏ మినిస్టర్ అయినా ఈ రోడ్లన్నీ పట్టుకోలే అని చెప్పి సంక్షేమ పథకాలు. రోడ్డు మీద ప్రాణం పోతే కుటుంబం మొత్తం పోయినాయి కదండి. అట ఎంతమంది పోయినాయిగా. ఎన్ని యాక్సిడెంట్లు ఇదే రోడ్ల మీద ఎంత మీరు చూసుంటారు. అవునండి, పోయినాయి. పేపర్లో చూస్తాంగా. అది బాగానే ఉందంటారు, పర్వాలేదా? ఇప్పుడు ఏంటంటే దీనికి ఏంటంటే బంగారులా వస్తున్నాను హాయిగా. ఎక్కడ గతుకులు లేవు, గోతులు లేదు, చిన్న చిన్న మాటినంటే సహజం అయ్యి. అదేం పెద్ద ఇబ్బంది ఏం లేదు, ఎవరికి ఇబ్బంది లేదు. జాగ్రత్తగా వెళ్ళేవాళ్ళు అందరూ హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నేను నిజాం నుంచి వస్తున్నాను, నేను గుడ్లలో వెళ్ళాలి, మరి వెళ్తున్నాను కదా. అదే 9 నెలల పరిపాలన కొద్దిగా మార్పు కనిపిస్తుంది, బ్రహ్మాండంగా ఉంది. అదేంటి సార్, ఏం లేదు అసలు ఎంత దొంగ హామీలు ఇచ్చి వచ్చాడు, ఈ ఎవరు నమ్మరు అని చెప్పి అంటున్నారు. ఎవరెత్తారు డబ్బులు ఎక్కడ ఉన్నాయి అసలు? మన దగ్గర డబ్బులు ఉన్నాయి అసలు? రాష్ట్రాలు విడిపోయినాక జనాలు చాలా డబ్బులు పెట్టి వెళ్ళిపోయానని చెప్పి చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. అవన్నీ వచ్చే మాటలు. ఖజానాలో డబ్బు ఎక్కడ అప్పే ఉంది, లక్షల కోట్ల అప్పే ఉంది. సో మొత్తం మీద బాబాయ్ అంటే 9 నెలలు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు పెద్దవాళ్ళ పెన్షన్ 3,000 నుంచి 6,000 చేశారు, వికలాంగులకు 3,000 నుంచి పెద్దవాళ్ళకైతే 3,000 నుంచి 4,000 చేశారు, వికలాంగులు 3,000 నుంచి 6,000 చేశారు. కొద్దిగా అంటే ఎవరికైతే అవసరమో ఎవరైతే అర్హులో వాళ్ళందరికీ అందుతున్నాయి అంటారా? అది కాదండి, ఆయన పెన్షన్ అన్నాలు ఇచ్చాడు, ఆయన 5 ఏళ్ళకి ఇచ్చాడు. మరి తెలుగుదేశం వచ్చినాక ఒకసారి 1000 రూపాయలు పెంచేశారు, అవునా కాదా? అయినా కూడా అసలు వేస్ట్ అంటున్నాడు ప్రభుత్వం. అయ్యా ఇవన్నీ వచ్చి మాటలు. ప్రభుత్వం ఎలా నడుస్తుంది, ఎలా జరుగుతుంది అనేది అందరికీ తెలుసు. మీ రోడ్లు బాబాయ్ ప్రధానంగా ఈ మానికొండ నుంచి గుడివాడ రోడ్డు కానీ లేదా గుడివాడ నుంచి విజయవాడ రోడ్డు కానీ ఎలా ఉండేది? అసలు నరకం అనిపించాం. స్కూటర్ వేసుకెళ్ళాలంటే భయం వేసేది. ఇప్పుడు పరిస్థితి ఇప్పుడు బాగుంది. రోడ్డు అంతా తిరిగేసి బంగారు నాకు పెంచాడు. ఇప్పుడు జనాలకి కనీస అవసరాలు తీర్చడం అనేది నాయకుడి లక్షణం. రోడ్లని కానీ లేకపోతే మంచినీరు అని కానీ ఇప్పుడు ఈ గ్రామాలకు కూడా మరి ఈయన ఎక్కంగానే కూటమి ప్రభుత్వం ఎక్కంగానే మరి పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులు వేశారు పంచాయతీలకి. మరి అంతకుముందు ఎవరు వేశారు? ఖజానాలో మరి కళ్ళు మూసుకోండి 4 ఏళ్లలో మళ్ళీ నేను వస్తాను, అసలు అద్భుతమైన పరిపాలన అందిస్తాను అంటాడు జగన్. ఏమండి, ఆయన ప్రయత్నం ఆయన చేస్తాడు, ఎవరి ప్రయత్నం వాళ్ళు చేయాలి. అవునా? ఆలోచన ఉందిగా జనానికి తెలుసు. అవి కంప్లీట్ అస్సలు 10 years వరకు ఏమవ్వదు, అస్సలు ఆలోచన లేదు. అమ్మ ఇప్పుడు పెన్షన్లు కానీ లేకపోతే రోడ్ల వ్యవస్థ కానీ అంతా కొద్దిగా మార్పు అనేది కనిపిస్తుంది అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? ఎలా ఉంది ఇప్పుడు పరిపాలన, ఎలా ఉందంటారు? చాలా బాగుంది. ఎందుకు బాగుందంటే ఆయనకి స్వార్థం తక్కువ, స్వార్థం లేని మనిషి. దేశం బాగుపడాలనే తపన తప్పితే ఆయన బాగు కోసం చూసుకునే మనిషి కాదు. రాష్ట్రం బాగుండాలి, జనాలు బాగుండాలి అంతే. మరి అలాంటి వ్యక్తిని కూడా ఈ రోజున ముసలోడు కేవలం ఏదో హామీలు ఇచ్చి దొంగ హామీలు ఇచ్చి వచ్చాడు, ఏమీ చేయలేడు అని పేరు నాని గారు రోజా డబ్బిస్తే నువ్వు మాట్లాడవా? అట్లా మాట్లాడతారు జనాలు. అంతే డబ్బుల కోసమే అంతే. అమ్మ మరి అదే డబ్బు ప్రధానం అనుకుంటే మరి ఈ రోజు 11 సీట్లు జనాలు ఎందుకు కూర్చోబెట్టారు పక్కన? అసలు ఎందుకేసామా అనుకునేవాళ్ళు కొంతమంది, వేసి గెలిపించారనేవాళ్ళు కొంతమంది. ఏదైనా రాష్ట్రం బాగుంది, ఇప్పుడు పర్లేదంటారా? చాలా బాగుంది. ఆయన మనస్తత్వం మాత్రం దేశం కోసం బాగుపడే మనస్తత్వమే కానీ రూపాయి జేబులో పెట్టుకుని వెళ్ళిపోయే రకం కాదు. గతంలో ఎలా ఉండేదమ్మా? గత ప్రభుత్వం నాకు తెలియదు, అనవసరం అంటారా అప్పుడు మాట్లాడడం కూడా? మరి నమ్మి వేసాం కమ్మా, 151 సీట్లు ఇచ్చాం కదా గతంలో. ఇచ్చాంలే, మనం కళ్ళు మూసుకుని ఇస్తాం అంతేగాని ఇప్పుడు కూడా కళ్ళు మూసుకున్నాం కదా, ఇంకో 5 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, తర్వాత మళ్ళీ నేను వస్తా అంటున్నాడు. రానివ్వు అందరు కలిసి అంటారు. అంతేనా? అంతే. సో పరిపాలన ఇప్పుడైతే బాగానే ఉంది, పర్వాలేదు, చాలా బాగుంది.